అమెరికాలో అంటే చిన్నదిగా ఒక దొంగ గజ దొంగగా మారే క్రమంలో స్టార్టింగ్లోనే కంట్రోల్ చేయాలి. మొక్కై వంగనేది మానై వంగుతుందా అంటారు. తీవ్రవాదాన్ని తమ వాదంగా చేసుకునేటటువంటి కొన్ని శక్తులకి ఆర్థిక చేయూతనిస్తూ తన శత్రు దేశాల మీద తీవ్రవాద అస్త్రం వాడిన అమెరికా ఈ రోజున అక్కడ ఏ వాదమో అర్థం కానటువంటి పిచ్చివాదంతో కనబడ్డోళ్ళని కాల్చేసేవాడొకడు, కనబడ్డోళ్ళని చంపేసేవాడొకడు, ఆ దేశపు ప్రజలను అవతలకి పొమ్మని అనేవాడొకడు ఇట్లా తయారైపోయింది. ఇలాంటి వాటి విషయంలో చివరికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో కాల్చి చంపడానికి కుట్రలు జరిగితే కూడా పిచ్చోళ్ల పేరుతో వదిలేసినటువంటి వైనానికి సజీవ సాక్ష్యమేమో తాజాగా జరిగినటువంటి వ్యవహారము. దాని ఇంపాక్ట్ ఏం జరుగుతోందయ్యా అంటే ఇవాళ లాస్ ఏంజల్స్లో పేలుడట, పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో పేలుడట. ఏకంగా 30 మంది దాకా గాయాల పాలైనటువంటి పరిస్థితి, 3 ఏమో చనిపోయారంటున్నారు. మరి అమెరికా తను తీసిన గొయ్యిలో తనే పడుతుందా? వాస్తవాలైతే బయటికి చెప్పదు, అది స్పష్టం.